హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ దిస్ ఇయర్ ఎక్స్పైరీ సెన్సెక్స్ది ఆ డీటెయిల్స్ చూద్దాం. అండ్ ఇప్పుడు ఎగ్జిస్ట్ నిఫ్టీ 175 పాయింట్స్ గ్యాప్ అప్లో చూపిస్తుంది. సో దీనికి మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఏ లెవెల్స్లో ఓపెన్ అవుతే ఎలాంటి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నిఫ్టీకి వచ్చేసరికి నిఫ్టీలో మనకిప్పుడు 175 పాయింట్స్ అంటే అట్లీస్ట్ ఒక 150 పాయింట్స్ క్లోజింగ్ నుంచి వెళ్ళి చూసుకున్నామంటే ఈ రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 21,900 ఆ రేంజ్ ఈ ఏరియాలో ఓపెన్ అవ్వచ్చు. సో ఈ ఏరియాలో ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా 22,000 మెయిన్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇది ఇంకా ఫైనల్. అండ్ మెయిన్ ఇది రెసిస్టెన్స్గా ఉంటుంది 21,926, 21,900. అండ్ ఇది ఒక కీ లెవెల్ అండి, 21,877, 21,841. అండ్ మేజర్ సపోర్ట్ వచ్చేసరికి 21,817. ఈరోజు గ్యాప్ అప్ ప్రకారం ఇది మేజర్ సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఇంకా దీని కింద ఉన్న లెవెల్స్ అన్నీ ఈ సపోర్ట్ కింద చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుండి అది 175 పాయింట్స్ అంటే ఈ ఏరియాలో ఓపెన్ అవ్వచ్చు. ఓకే, ఈ ఏరియాలో ఓపెన్ అవుతే దీనికి ఇది సపోర్ట్ అవుతుంది. 48,800 అండ్ 48,720 మేజర్ సపోర్ట్ కింద. సో ఈ ఏరియాలో ఇవన్నీ రెసిస్టెన్స్లేనండి. ఈ అప్పర్ సైడ్ వచ్చేసరికి ఇవి ఒకసారి మీరు మొబైల్లో స్క్రీన్ షాట్ కానీ తీసుకొని చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈ ఇప్పుడు ఓపెన్ అవుతున్న ప్రకారం ఈ కింద ఉన్నాయని మళ్ళీ సపోర్ట్ జోన్స్ అండి. ఈ కింద ఉన్నాయని సపోర్ట్ జోన్, ఇది మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఈ లెవెల్ అనేది యాక్ట్ చేస్తుంది. దీనిపైన ఉన్నంతసేపు ఇవన్నీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఒకవేళ ఈ కిందికి వస్తే ఈ జోన్ నుండి వెళ్ళి ఇక్కడ వరకు, ఈ జోన్ నుండి ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. లేదు అని అంటే మాత్రం ఈ పైనే ఇక్కడే క్లోజింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి చూసుకోండి. అండ్ ఇప్పుడు సెన్సెక్స్ వచ్చేసరికి ఇది మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఈ జోన్ని తీసుకోవచ్చు. ఒకవేళ ఈ జోన్ బ్రేక్ అయితే మళ్ళీ ఈ ఏరియా వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇక్కడ నుండి ఇది రెసిస్టెన్స్. తర్వాత దీనిపైన ఉన్న మేజర్ లెవెల్ వచ్చేసరికి ఇదండి. అండ్ మనకి టాప్లో వచ్చేసరికి ఇది మేజర్ రెసిస్టెన్స్గా. ఇక్కడ కొంచెం నెంబర్స్ మారచ్చు, కానీ ఇక్కడ చూసారంటే మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ నెంబర్స్ ఏ అయితే సపోర్ట్స్ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఉన్నాయి అనేది ఈ లెవెల్స్ ప్రకారం మీరు చూసుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ డైలీ అనాలిసిస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి అండ్ చూడండి. చూసి మీరు ఇవి పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఎలాంటి లెవెల్స్ వస్తున్నాయి, నా లెవెల్స్ మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అంటే అట్లీస్ట్ మీకు చూసుకోవడానికి సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అనేది. ఇప్పుడు ఇంత పైకి వెళ్ళినా కూడా అంటే ప్రీవియస్ మార్కెట్లో ఉన్న జోన్స్ని చూసి చెప్తారు, కానీ మనం ఒక క్యాల్కులేటెడ్ మెథడ్ తోటి దీన్ని ఎక్కడి వరకు ఏ లెవెల్స్ వస్తున్నాయి అనేది చూసి చెప్తున్నాం కదా. సో ఐ హోప్ ఇది అందరికీ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలంటే మీ సపోర్ట్ నాకు ఎక్కువ ఉండాలి. నేను కోరుకునేది ఒకటే, ఈ సంవత్సరంలో మీరు ఎంతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీ ట్రేడింగ్ కెరియర్లో, నా సపోర్ట్గా ఇది ఉండడం వల్ల మీకు ఎంత యూజ్ అవుతుందనేది ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.